హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సాటర్డే సెప్టెంబర్ 14th ఎపిసోడ్ రివ్యూ అనమాట. నాకు సార్ అయితే వచ్చేసారు. ఇంకా మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పేసిండు. బిగ్ బాస్ 6 బిలియన్ వ్యూస్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇది ఎప్పుడు కూడా ఇంతకుముందు ఏ సీజన్లో కూడా జరిగింది. అండ్ వేరే లాంగ్వేజెస్లో కూడా దానికంటే మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఎక్కువ వ్యూస్ అనేది వ్యూస్ అనేది వచ్చేసింది. 6 బిలియన్స్ అంట, 60.6 బిలియన్స్ అట్లా వ్యూస్ వచ్చింది అని చెప్పేసి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పేసి అయితే అందరితో షేర్ చేసుకున్నారు. ఇంకా ముందు రోజు ఏం జరిగిందో హౌస్లోకి వెళ్ళిపోయి చూద్దాము అని చెప్పేసి అయితే చూశారు. పెద్దగా ఏం లేకుండే, జస్ట్ మన మణికంఠ దొంగతనం చేసిన దాని గురించి అయితే జరిగింది. ఎపిసోడ్ అయితే చూపించారు. మళ్ళీ దొంగతనం చేసి మన విష్ణుకి అయితే ఇచ్చిండనమాట. అండ్ ఈయన తన దగ్గరికి వెళ్ళి మిగతా వాళ్ళు అడిగితే నేను తీసుకోలేదు అని చెప్పేసి అయితే విష్ణు చెప్పింది. బట్ ఈయన మళ్ళీ ఎందుకో రిటర్న్ చేయడం వల్ల విష్ణుతో ఆమెకు డిస్కషన్ అయిందనమాట. ఆయనకు ఎందుకు నువ్వు తీసుకునడం ఎందుకు, మళ్ళీ ఇవ్వడం ఎందుకు, నువ్వు నా దగ్గర ఎందుకు పెట్టావు, నేను వాళ్ళు అడిగినాగా నేను తీసుకోలేదు అని నేను క్లారిటీగా చెప్పిన, నువ్వు ఇలా తీసుకొని ఇచ్చేవాడివి, దొంగతనాలు చేయకూడదు అని చెప్పేసి చిన్నగా డిస్కషన్ జరిగింది. ఓకే సారీ అని ఇది చిన్నగానే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కంట్రీ డిలీట్ వాళ్ళ మిల్క్ గురించి, గేదె పాల గురించి అయితే ఒక గేమ్ జరిగింది. చిన్న క్వశ్చన్లు వేసారు, దానికి ఆన్సర్ చెప్పిన వాళ్ళు విన్ను ఆ మిల్క్ తాగొచ్చు అని చెప్పేసి అయితే దాని గురించి ఏదో చిన్న అది మరీ దారుణమైన క్వశ్చన్లు ఉన్నాయి, అవి ఏదో పెద్ద క్వశ్చన్లు అన్నట్టుగా వేసిండ్రు. అది చిన్నగా అది నిన్నటి ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు సార్ అయితే ఏంటి మళ్ళీ హౌస్లోకి అయితే వచ్చేసిన తర్వాత నాకు సార్ కొంచెం పెద్దగా ఏదో చేస్తాము, ఏదో అడిగేస్తాడు అన్న విధంగా అయితే గన్ పట్టుకొని వెనకాల బోర్డు పెట్టుకొని అంత వచ్చిండు. కానీ బట్ ఏమీ జరగలేదు. నాకైతే అంత పెద్దగా అనిపించలేదు. ఏదో సోనియాని తీర్చేదానికంటే మన విష్ణును కొంచెం మెచ్చుకోవడం వల్లనే షో ఓకే పర్లేదు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంత పూర్తి కూడా చేయకపోతే ఈ 6 కాదు కదా, మరీ టాప్ రేంజ్లో ఉన్నది కాస్త డౌన్లో పడిపోతుంది అనమాట మన బిగ్ బాస్. ఆ మాత్రం కూడా చేయకపోతే, ఎందుకంటే విష్ణు అంత డల్ అయిపోతుంది అండ్ డల్ చేసేస్తున్నారు వీళ్ళు, అన్ని మాట్లాడిస్తున్నారు. అండ్ సోనియా వల్గర్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి వాళ్ళని మినిమం అరుచుకోవాలి, లేకపోతే వేస్టే. ఇంకా నాకు సార్ హోస్టింగ్ ఎందుకు ఇంకా అని చెప్పేసి అయితే అరుచుకోవడం జరిగిందనమాట. హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే కొంచెం భయం ఉన్నది అందరికీ అన్నట్టుగా ఆదిత్య గారు అంటే, ఎందుకు ఆదిత్య గారు భయం ఎందుకు అని చెప్పేసి అంటే, అందరం తప్పు చేసాము అంటే చిన్న గేమ్స్లలో అలా ఇలా మినిమం అనేది ఉంటుంది కదా, అంటే అందరి గురించి ఎందుకు నువ్వేం తప్పు చేసావో చెప్పు అంటే, ఒక ఫిజికల్ టాస్క్లో నేను అట్లా ఇంకా ఫెయిల్ అయ్యాను అది ఇది అని చెప్పేసి అయితే ఇంకేంటిది ఎక్స్ట్రా చెప్పు అంటే, ఇంకా మిగతా అని నేను చెప్పాను ఈ హౌస్లో ఇప్పుడు ఉన్నాను అనుకో, ఈ వీక్ ఎలిమినేట్ కాకుండా వీళ్ళందరూ నాకు నామినేషన్లో అవే పాయింట్లు నాకే రిటర్న్ చెప్తారు సార్, నో చెప్పను అంటే ఓకే పర్లేదని నవ్వుకుంటే అయితే ఆదిత్య ఓం గారిని అయితే కూర్చోబెట్టేశారు. ఇంకా చిన్న డిస్కషన్ అయిన తర్వాత ఇంకా బోర్డు ఒకటి పెట్టారు వాళ్ళ ముందు. ఈ 3 చీఫ్లని ఒక్కొక్కరినిగా పిలిచి, మీకంటే మీ క్లాన్లో ఉన్న సభ్యులు మంచిగా ఆడిన వాళ్ళని గ్రీన్లో, ఇక నార్మల్గా గేమ్ ఆడని వాళ్ళని రెడ్ పాయింట్లో పెట్టండి అని చెప్పేసి అంటే, ఫస్ట్ మన యష్మిని అయితే పిలిచిండ్రు. చిన్నగా ప్రేరణ, సోనియా వీళ్ళు గేమ్ బాగా ఆడలేరు, అండ్ సోనియా అయితే గేమ్లో ఎక్కడ కనిపించినట్టు అనిపించలేదు అని వాళ్ళిద్దరిని అయితే రెడ్ బోర్డు మీద పెట్టిండు. అడిగిండు కూడా సోనియాని, నాకంత స్కోప్ రాలేదు సార్ అంటే, స్కోప్ ఎవరు ఇవ్వరమ్మా, తీసుకోవాలి, మన గేమ్ మనమే ఆడుకోవాలి, మనకు అవకాశం మనమే తీసుకోవాలి, ఎవరు ఇవ్వరు అని చెప్పేసి మంచిగా వేసిండు సోనియాకి అయితే. నాకైతే అది హ్యాపీగా అనిపించింది. అండ్ అభయ్ని అండ్ పృథ్వీని కూడా కొంచెం పృథ్వీ అంటే ఇక వాళ్ళకి తెలిసిందే కదా, అభయ్ కూడా గేమ్ బాగా ఆడిండు, ఆయనను గ్రీన్లో పెట్టేసింది అనమాట. అయితే అభయ్ బాగా ఆడిండా లేదా నువ్వు కాదు, మన విష్ణు చెప్తుంది అని చెప్పేసి అయితే విష్ణుని అడిగినప్పటికీ విష్ణు చెప్పిందనమాట, నన్ను తోసినట్టు అనిపించింది సార్, బయాస్గా ఆడిండు అని చెప్పేసి అంటే, వాళ్ళ గేమ్ కోసం అలా ఆడుకోవాలి కదా, నీకోసం ఆలోచించాడు కదా అని మళ్ళీ ఆయనకు కొంచెం అభయ్కి బెనిఫిట్ ఇచ్చినట్టు అనిపించింది. మళ్ళీ రివ్యూ అయితే ఇచ్చిండు మొన్నటిది, వీడియో వేసి చూపించిండు అంటే తోసాడా లేదా అన్నట్టుగా. అది అనుకోకుండా తోసినట్టే అనిపించింది. ఓకే పర్లేదు అని సైలెంట్గా. పృథ్వీని గ్రీన్లో పెడితే ఈయన చెప్పినమాట మన నాగ్ సార్, కొంచెం వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నావు, యాంగ్రీ ఎక్కువ ఉంటున్నావు, అండ్ మరి ఇంతగా మంచిగా అంటే వర్డ్స్ బాగా యూజ్ చేయట్లేవు, మంచిగా మాట్లాడు అని చెప్పేసి అన్న తర్వాత, అండ్ ఇంత మంచి గేమ్ ఆడతాడు అని చెప్పేసి గ్రీన్లో పెట్టినా నువ్వు, మరి నా ఎందుకు వ్యాక్స్లో తప్పించుకొని పారిపోయాడు అంటే, సార్ అది కొంచెం హెయిర్ ప్రాబ్లము అని తప్పలేదు అని చెప్పేసి అయితే చెప్తే సరేలే అని చెప్పేసి ఉన్నాడు. కాకపోతే వర్డ్స్ అసలు యూజ్ చేయకు, నోరు ఏమంటారు కంట్రోల్లో పెట్టుకొని క్లారిటీగా పృథ్వీకి అయితే వేసిండు, అండ్ సోనియాకి కూడా వేసిండు. నెక్స్ట్ మన సోనియాకి చెప్పినమాట, నువ్వు
స్కోప్ నీకు దొరకట్లేదు అని చెప్పేసి పెద్దోడు చిన్నోడు అనుకుంటే అక్కడక్కడ కూర్చుంటే గేమ్లో ఎక్కడ కనబడతావు అన్నాడు అనమాట సోనియాకి. నాకు ఈ విషయంలో పెద్ద అన్నిటి గురించి మాట్లాడాలని తెలియదు, ఎపిసోడ్ మొత్తం గురించి. సోనియాకి ఏమైతే అన్నాడో, పృథ్వీకి ఏమైతే అన్నాడు, అండ్ యష్మికి కూడా కౌంటర్ ఇచ్చింది. ఇవి చిన్న చిన్న పాయింట్లు అయితే మాట్లాడదామని అయితే ఎపిసోడ్ అయితే రివ్యూ ఇస్తున్నాను. పెద్ద చెప్పుకోవడానికి కూడా టోటల్ రివ్యూస్లో కూడా ఏం లేదు. సో సోనియాకి అయితే ఇట్లా అన్నాడు, పెద్దోడు చిన్నోడు గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే నువ్వు గేమ్లో ఎక్కడ కనబడతావు, గేమ్ ఆడాలి కదమ్మా అంటే, నువ్వు గేమ్ ఎక్కడ ఆడినావు చెప్పు అని చెప్పేసి అంటే, నేను స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడినా అంటే అనుకోకుండా పడిపోయాను సార్, అండ్ నేను సంచాలకుగా చేసినా బాగా చేశాను, అండ్ దొంగతనాలు చేశాను. ఇది ఒక గేమ్ ఆడ్డామా, మిగతా వాళ్ళందరూ ఆడింది ఏంటిది మరి అని అయితే నా ఫీలింగు. అండ్ విష్ణు విషయం గురించి కూడా మనకు లాస్ట్ వీడియో వేసి చెప్పినమాట, నువ్వు వాయిస్ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడిస్తున్నావు పృథ్వీకి అన్నట్టుగానే, కొంచెం ఏమన్నావో ఒకసారి చూద్దాము అని చెప్పేసి వీడియో ఇస్తే అందులో ఇట్లనే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరమో, ఇట్లా ఎవరు చూసేవాళ్ళు లేకపోతే ఇట్లానే మాటలు ఉంటాయి అని చెప్పేసి వీడియో ఉన్నది కదా, పేరెంట్స్ గురించి ఫ్యామిలీ గురించి అన్నది. ఇంట్లో వాళ్ళు లేరు, ఇదేంటి మరి మాట్లాడడము అని చెప్పేసి అంటే, నేను ఇంటెన్షనల్గా అనలేదు సార్, అది అలా అయిపోయింది, ఆమె ఒక మాట నేను ఒక మాట అనడం వల్ల అది అలా జరిగిపోయింది అంటే నీ నోటికి వచ్చిందల్లా మాట్లాడేస్తావా, ఎదుటి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు ఏంటి అని చెప్పేసి అయితే ఆలోచించవా అని చెప్పేసి అయితే నాకు సరే అయితే సోనియాకి అయితే గట్టిగానే వేసుకున్నాడు. ఆమె ఇంకా యాక్టింగ్ తోపు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. మరి దాని లాస్ట్ సీజన్లో మన అమర్దీప్ ఉండే కదా, పల్లె ప్రశాంత్ నేను నూకేయడము తోయడము ఏదో ఒకటి చేసిన తర్వాత మళ్ళీ నాకు సార్ రాగానే సార్ అని చేతులు కట్టుకొని మర్యాద ఎక్కువ ఓవర్ మర్యాద చేస్తుండే కదా, అతి వినయం అనమాట. ఇప్పుడు ఈమెను చూస్తే నాకు సేమ్ అదే గుర్తుకొచ్చింది అనమాట. అతి వినయము, సైలెంట్గా ఉండడం. ఇంత సైలెంట్గా ఇప్పుడు ఉండే మనిషి ఆ నామినేషన్లో కానీ గేమ్లో కానీ నార్మల్ టైంలో కానీ ఇట్లా ఉండదు, ఇలా మాట్లాడదు, ఇంత సైలెంట్గా ఇంత క్వైట్గా ఇంత తక్కువ మాటలు. మళ్ళీ ముందు అయితే ఇది నాకు సరే తెలిపోయిన తర్వాత ఇక నాన్ స్టాప్ మళ్ళీ అదే ఉంటుంది అనమాట. ఈమె మార్చడం మన వల్ల ఇది కాదు, కానీ ఇంకా ఈమె పర్లేదు, ఇక వేసినంత వరకు అయితే వేసిండు. ఈమెను వేయడం ఒక విషయం అయితే, ఈమెకు తిట్టడం ఒక విషయం అయితే, విష్ణు అండ్ ఆర్డినరీ మనిషి కాదు, అండ్ షీఈ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్, అండ్ తన స్ట్రెంగ్త్ స్టామినా అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. బాయ్స్ ఉన్నంత స్టామినా అయితే ఉంది, చాలా పర్ఫెక్ట్. అండ్ అప్రిషియేట్ చేసిండు అనమాట మన నాకు సార్. అది ఆమెకి ఎంత కాలిందో నాకైతే అనిపించింది, పృథ్వీకి కానీ యష్మి అండ్ స్పెషల్గా సోనియాకి అయితే నాకు తెలిసి బాగానే కోపం వచ్చి ఉండొచ్చు అండ్ బాధ అనిపిస్తుంది. ఇదంతా పక్కన పెట్టేస్తే మన భాష గారిని కూడా రెడ్లో పెట్టేస్తే, ఈయన గేమ్ అంతా సరిగ్గా ఆడలేదు, కొంచెం ఆయన వీక్గా ఉన్నాడు, ఈ వీక్ అంతా కొంచెం డల్గా ఉన్నాడు సార్ అంటే, అది అందరూ వాళ్ళ వైఫ్ గురించి అని చెప్పేసి చెప్పగానే విషయం చెప్తే బాగుంటుంది సార్, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి భాష గారు అంటే, ఆయన వెంటనే చెప్పేసిండు అనమాట, మీ వైఫ్ డెలివరీ అయింది, హెల్తీగా ఉంది, అండ్ హెల్తీ బేబీ బాయ్ పుట్టాడు అనగానే హౌస్ అంతా గల్లుమని అందరు హ్యాపీనెస్. ఇంకా ఆయనకైతే స్వీట్ అయితే మన సీత తీసుకొచ్చి కూడా తినిపించడం జరిగింది, సేమ్ ఆర్ఎస్ సంథింగ్. నాకైతే ఆ ఎపిసోడ్ అయితే అంటే ఈ సీన్ అయితే ఈ ఎపిసోడ్లో హైలైట్ అనిపించింది అనమాట. మంచిగా ఓకే, ఆయనకు హ్యాపీ అంటే వారం రోజుల నుంచి ఎదురు చూస్తున్నందుకు, ఆ మైండ్లో ఉన్నందుకు ఒక మంచి న్యూస్ చెప్పి హ్యాపీ చేసినట్టయితే నాకైతే అనిపించింది, అండ్ హ్యాపీ మూమెంట్ కూడా. ఇంకా నైనిక వచ్చేసి సీతనైతే గ్రీన్లో పెట్టింది, విష్ణుని కూడా గ్రీన్లో పెట్టేసి సీతకు డైరెక్ట్గా చెప్పింది అనమాట మన నైనిక, అంటే గేమ్ ఆడే విధానం కానీ మా క్లాన్ గురించి ఆమె ఆలోచించిన విధానం, ఆమె స్ట్రెంగ్త్, ఆమె దెబ్బ తగిలినా కానీ ఆమె చాలా యాక్టివ్గా ఆడింది సార్, అందుకే ఆమె గ్రీన్లో పెట్టాను. అండ్ యూ ఆర్ మై ఆడపులి, నువ్వు తీసుకొచ్చింది మేము ఈరోజు ఈ వీక్లో నువ్వు తీసుకొచ్చింది మేము తింటున్నాము అని చెప్పేసి పర్ఫెక్ట్గా మాట్లాడింది నైనిక అయితే. విష్ణును నాకు సీత గురించి మాట్లాడుతున్నప్పుడైతే ఈ టాపిక్ వచ్చిందనమాట, మన మణికంఠ సీత గేమ్ ఆడింది కదా, దాని గురించి మాట్లాడినప్పుడు మన యష్మికి చెప్పిందనమాట, నువ్వు సంచలగా కరెక్ట్గా చేసినావా అని చెప్పేసి అంటే, సార్ అది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పాయింట్ అనేది నేను కూడా చేయలేదు అని చెప్పేసి అంటే, మేము చెప్పాము ముందు గేమ్ వెళ్ళే ముందు నియర్ బై ఉన్నప్పుడు తీసుకుంటావా అని చెప్పేసి అంటే, తీసుకుంటాను అని చెప్పింది, బట్ అక్కడ టైంకి వచ్చినప్పుడు తీసుకోలేదు సార్ అని చెప్పేసి మణికంఠగిన అంటే, నాకు అసలు వాళ్ళు పాయింటే చెప్పలేదు సార్ అని చెప్పేసి అయితే యష్మి చెప్తే వీడియో చేయించిండు. ఆ పాయింట్ ఆయన కాదు సీత చెప్పింది ఉంటుంది. అండ్ అప్పటిదప్పట్లో మాట చేంజ్ అయిపోయి ఇంకా అప్పుడే నవ్వుతుంది, అప్పుడే ఏడ్చుకుంటా ఫుల్ ఏమంటారు యాక్టింగ్లో తోపు ఉన్నట్టుంది అనమాట. సీరియల్ నుంచి వచ్చింది కదా, ఆ మాత్రం ఉంటుందిలే.
ఇక ఏడ్చుకుంటూ వీళ్ళు క్లాన్ పెద్దగా ఉంది, వీళ్ళకి ఫుడ్ దొరకాలని సార్ నేను అలా చేశాను అండ్ అప్పుడు చెప్పలేకపోయాను, ఇప్పుడు కూడా చెప్పచ్చు కదా మరి నాకు సార్ ఇప్పుడు నేను అడిగినప్పుడు నన్ను ఈ విషయం చెప్పచ్చు కదా, నేను వీడియో చూపించకపోయేవాడిని అని చెప్పేసి అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా సార్ అని ఏడ్చుకుంటూ చెప్తుంది. ఇంకా మిగతా వాళ్ళందరికీ ఏదో ఇక సింపతి కోసమో ఇంకేదో వాళ్ళ ఫుడ్ కోసమో అయితే నువ్వు ఆ రోజే కరెక్ట్గా క్లారిటీగా చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు సార్ ఫస్ట్ అడిగినప్పుడు ఈ రోజు కూడా ఫస్ట్ నువ్వు క్లారిటీగా చెప్పాలి. ఇప్పుడు అదంతా కాకుండా ఇదంతా వీడియో చూపించిన తర్వాత వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు సార్, వాళ్ళ ఫుడ్ కోసం నేను ఆలోచించాను. ఇదంతా టూ మచ్ యాక్టింగ్ అంటే టూ మచ్ యాక్టింగ్గా ఉంది. అయితే సోనియా నాగ్ సార్ ముందు యాక్టింగ్ చేస్తుంది, ఈమె యష్మి కూడా యాక్టింగ్ చేస్తుంది. జనాలు చూడట్లేదు అనుకుంటుర్రో మరి ఏంటో కానీ వాళ్ళకే అర్థం కావాలి. ఇంకా నెక్స్ట్ అయితే నిఖిల్ సూపర్ గేమింగ్ అని చెప్పేసి అయితే ఎమోషనల్గా నువ్వు కంట్రోల్ చేసుకుంటే గేమ్ ఇంకా బాగుంటుంది. నిఖిల్ కూడా వచ్చేసరికంటే నిఖిల్ మణికంఠ గ్రీన్లో పెట్టేసిండు అనమాట, మణికంఠ ఫేస్. ఆయన చాలా బాగా ఆడిండు అండ్ ఆయన మించి స్ట్రెంగ్త్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట, చూస్తున్నాము. ఆయనలో ఇంత గేమ్ ఆడే మనిషి అంత యాక్టివ్ ఉంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఒక దొంగగా అయినా సరే ఎలా అయినా సరే ఆయన గేమ్ చాలా బాగా ఆడుతున్నారు సార్, ఎక్స్పెక్ట్ చేయలేనంత అని చెప్పేసి అయితే గ్రీన్లో మణికంఠని పెడితే నిఖిల్కి అయితే సార్ కూడా నాకు సార్ కూడా చెప్పిండు అనమాట, మీరు కూడా చాలా బాగా ఆడుతున్నారు అని క్లాప్స్ కొట్టేసిండు అనమాట నిఖిల్కి. అండ్ ఎమోషనల్గా కొంచెం తక్కువగా ఉంటే తగ్గిస్తే నీ గేమ్ ఇంకెక్కడో ఉంటుందని అయితే హింట్ ఇచ్చిండు. అంటే ఆటోమేటిక్గా మీరు ఎమోషనల్గా కానీ ఈ రిలేషన్స్ కానీ కొంచెం దూరం పెడితే గేమ్ ఇంకా బాగా ఆడతామని చెప్పేసి నాకు సార్ చెప్పకనే చెప్పిండు అనమాట. ఆయనకు అది అర్థమైతే ఇక్కడ నుంచి ఆ రిలేషన్ కొంచెం ఆపేసి గేమ్లో ఇంకొంచెం ముందుకు వెళ్తాడు అనేసి అయితే నాకైతే అనిపించింది. బట్ అర్థమైందో అర్థం కాలేదు, ఇంకా నెక్స్ట్ ఈ వీక్ చూస్తే తెలుస్తుంది అనమాట. ఆయనకు అర్థమైతే కొంచెం దూరం పెట్టి గేమ్ ఆడతాడు, లేదు అంటే అదే మూడ్లో పోయిందంటే ఇంకా అక్కడ నుంచి ఇంకా కొంచెం కిందికి పడిపోవడంలో ఆశ్చర్యమే లేదనమాట. ఇంకా నెక్స్ట్ ఇదంతా రెడ్ గ్రీన్ బోర్డ్ అయిపోయిన తర్వాత క్లాన్స్ అయితే మీరు చీఫ్గా ఫెయిల్ అయ్యిండ్రు అని చెప్పేసి నైనిక అండ్ మన యష్మి టీం వాళ్ళని క్యాన్సిల్ చేసేసిండు. అండ్ ఎందుకు అంటే మీరు ఇంతమంది ఉన్నా కానీ సంపాదించలేని అమౌంట్ నిఖిల్ వాళ్ళు 2 మెంబర్స్ ఉండి ఎక్కువ మనీ సంపాదించారు కాబట్టి ఆయన క్లాన్ ఉంటుంది, మీ 2 క్లాన్స్ క్యాన్సిల్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళ బ్యాండ్స్ కానీ వాళ్ళ మెల్లో ఉన్న చైన్ కానీ తీసేసి మాల కానీ తీసేసి ఇచ్చేయమని చెప్పేసి అయితే అన్నాడు బిగ్ బాస్, నాగార్జున. అండ్ అది అయిన తర్వాత వీళ్ళిద్దరినే మన నైనిక యష్మి వాళ్ళని ఇద్దరిని ఇక్కడ కూర్చుండబెట్టేసి మిగతా అందరినీ సపరేట్గా పిలిపించేసి కొత్త చీఫ్ని నియమించడానికి ఓటింగ్స్ అయితే జరిగినాయి. అంటే ఎవరైతే చీఫ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి వైట్ కలర్ సిరప్ అయితే పోసిండు అండ్ చీఫ్గా పనికి రారు అండ్ అర్హులు కారు అనే వాళ్ళకి బ్లాక్ సిరప్ అనేది పోయాలని చెప్పేసి అయితే గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువగా అయితే అభయ్కి అయితే వచ్చినాయి. అభయ్ అయితే కొత్త చీఫ్, సెకండ్ చీఫ్ అయితే అయ్యిండ్రు. ఇప్పుడు అంటే 3 చీఫ్స్ కాదు, ఓన్లీ 2 చీఫ్స్ మాత్రమే ఉన్నారు. ఫస్ట్ నిఖిల్ చీఫ్, ఇంకేంటి ఇప్పుడు కొత్తగా అయింది అయితే నిఖిల్ అనమాట, మన అభయ్ కొత్తగా అయ్యిండ్రు. ఈ ఇద్దరు చీఫ్కి కంటెస్టెంట్స్ అనేది అంటే వీళ్ళందరూ క్లాన్లోకి ఎవరెవరు వెళ్తారు అని చెప్పేసి అయితే ఇవాళ సండే ఎపిసోడ్లో అయితే చూపించబోతున్నారు. ఇక కొత్త చీఫ్ మన అభయ్ అండ్ మిగతా ఎవరెవరు ఏ క్లాన్లోకి అయితే పోయినరు అనేది అయితే ఈ రోజు ఎపిసోడ్లో అయితే చూడాలి.